హలో ఎవరివన్, ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 3. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు అన్ని మార్కెట్ లైన్స్ ఓపెన్ అయ్యాయి అండ్ క్లోజ్ కూడా అయ్యాయి. అయితే మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా క్లోజ్ అయ్యాయి ఒక్కొక్క మార్కెట్ అయితే మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కమోడిటీస్ మార్కెట్ చూసినట్లయితే గోల్డ్ అయితే $4,470 ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.41% అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా అయానాలో చూసినట్లయితే గోల్డ్ అయితే 1,59,346 రూపీస్ దగ్గర అయితే గోల్డ్ ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ చూసినట్లయితే $74 దగ్గర అయితే కరెంట్ ట్రేడ్ అవుతుంది. 0.74% డౌన్ లో అయితే సిల్వర్ అయితే ఇలా డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఇక అయానాలో చూసినట్లయితే 2,66,707 రూపీస్ దగ్గర అయితే ఇలా కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మన క్రూడ్ ఆయిల్ చూసినట్టు క్రూడ్ ఆయిల్ అయితే $94 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే ఒక 2% పెరిగింది. $88 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఒక సడన్ జంప్ అయితే $94 అయితే ఒక $6 పెరిగి ఇక్కడైతే $94 అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే యుఎస్ అండ్ ఇరాన్ నెగోషియేషన్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. దీనివల్ల అయితే మార్కెట్ లో అయితే మళ్ళీ వాలటైల్ అయితే కొనసాగుతున్నాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ సడన్ గా అయితే మళ్ళీ జంపులు అయితే మన ఇక్కడ మార్కెట్ పెరగడం అయితే మనం అయితే చూస్తున్నాం. దీనివల్ల అయితే అన్ని మార్కెట్లు అయితే వాలటైల్ అయితే కొనసాగుతుంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అలానే డౌన్ లో ఉంది. మన ఇండియా స్టాక్ మార్కెట్ కూడా డౌన్ లో ఉంది. గోల్డ్ కూడా డౌన్ లోనే ఉంది. ఓన్లీ యుఎస్ మార్కెట్ ఒకటే అన్స్టాపబుల్ పంపింగ్స్ అయితే అవుతూనే ఉంది. అయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్ అయితే $94 ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే 8,950 రూపీస్ దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే ఒక 9,000 రూపీస్ దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఉంది. ఇక మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే సెన్సెక్స్ అయితే 74,649 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 0.52% ప్రాఫిట్ అయితే ఇలా పెరిగి అయితే క్లోజ్ అయింది. ఇంకా మన నిఫ్టీ 50 చూసినట్లయితే 23,483 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.43% ప్రాఫిట్ తోటే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 53,714 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.13% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ 0.33% పెరిగి అయితే ఇక్కడ ఇలా క్లోజ్ అయ్యి స్మాల్ క్యాప్ 0.50% ప్రాఫిట్ తోటి ఇలా అయితే క్లోజ్ అయ్యింది. ఇక మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $66,435 ఇప్పుడు కరెంట్ అయితే అవుతుంది. బిట్ కాయిన్ అయితే సడన్ క్రాష్ అయితే అయ్యింది. ఆల్మోస్ట్ అయితే ఒక 6% అయితే బిట్ కాయిన్ అయితే సడన్ క్రాష్ అయ్యేసరికి ఇథీరియం క్రాష్ అయింది. ఇక ఆల్ట్ కాయిన్స్ కూడా ఆల్మోస్ట్ అయితే అన్ని కాయిన్స్ అయితే డౌన్ లోకి అయితే వెళ్ళాయి. బిట్ కాయిన్ ఎందుకు క్రాష్ అయిందంటే స్ట్రాటజీ వల్ల అయితే ఒక 32 బిట్ కాయిన్లు అయితే సేల్ చేశారు. దీని వల్ల అయితే సడన్ గా అయితే వాళ్ళు సేల్ చేసేసరికి ఎమ్మటే అనేది ఇలా క్రాష్ అయితే బిట్ కాయిన్ అయితే అవ్వింది. దీంతో ఇది బిట్ కాయిన్ క్రాష్ అవ్వగానే ఆల్ట్ కాయిన్స్ అన్ని కాయిన్స్ అయితే సడన్ గా అయితే క్రాష్ అయ్యాయి. ఎందుకంటే బిట్ కాయిన్ ఒకటి క్రాష్ అయితే ఆల్మోస్ట్ అయితే అన్ని అయితే డౌన్ లోకి అయితే వెళ్తాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే సేలర్ వాళ్ళు అయితే ప్రతి వారం కొంటూనే వచ్చారు. కానీ ఈ వారం అయితే సడన్ సర్ప్రైజ్ అయితే సేల్ చేసేసరికి ఒక 32 బిట్ కాయిన్స్ అయితే దాని వల్ల మార్కెట్స్ అయితే సడన్ గా అయితే వాలటైల్ కొనసాగుతూ బిట్ కాయిన్ అయితే సడన్ గా అయితే ఒక 6% డౌన్ లోకి అయితే వెళ్ళాయి. ఈ వారం మొత్తం చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ అయితే ఒక 12% డౌన్ లో అయితే క్రాష్ అయితే అయ్యింది. మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే ఒక $75,000 అయితే ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తే ఆల్మోస్ట్ అయితే 4 days అయితే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి వచ్చేస్తే బిట్ కాయిన్ అయితే ఇప్పుడైతే $66,435 అయితే కరెంట్ అయితే ఆల్మోస్ట్ అయితే $10,000 అయితే బిట్ కాయిన్ అయితే క్రాష్ అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాం. స్ట్రాటజీ వల్ల అయితే ఏంటంటే ప్రతి వారం వాళ్ళు డాలర్ కాస్ట్ యావరేజ్ ప్రైస్ అయితే వాళ్ళు కొంటూనే ఉంటారు ఇక్కడ బిట్ కాయిన్స్ అయితే. ఇలా ఈ వారం అయితే సేల్ చేసేసరికి సడన్ గా అయితే బిట్ కాయిన్ అయితే ఆ క్రాష్ అయితే మనం అయితే ఇక్కడైతే చూస్తున్నాం. బిట్ కాయిన్ క్రాష్ సరికి అన్ని కాయిన్స్ అయితే సడన్ గా అయితే క్రాష్ లోకి అయితే వెళ్ళాయి. ఇథీరియం చూసినట్లయితే $1,851 దగ్గర ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. వారంలో అయితే ఇథీరియం అయితే ఒక 10% డౌన్ లో అయితే ట్రేడ్ అవుతాయని మనం అయితే చూస్తున్నాం. ఎందుకంటే బిట్ కాయిన్ ఒకటి క్రాష్ అయితే మనకైతే అన్ని కాయిన్స్ అయితే డౌన్ లోకి అయితే వెళ్తాయి. ఇలా అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే డౌన్ లోనే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మన గ్లోబల్ మార్కెట్ యూఎస్ మార్కెట్ చూసినట్లయితే అన్స్టాపబుల్ అయితే పెరుగుతూనే ఉంది. ఎలా ఓపెన్ అయ్యా అలా పెరుగుతూనే కంటిన్యూ అయితే అలా మూవ్మెంట్ అయితే వెళ్తూనే ఉంది. అయితే S&P 500 చూసినట్లయితే $7,609 దగ్గర ఇప్పుడు కరెంట్ అయితే క్లోజ్ లో ఉంది. 0.13% ప్రాఫిట్ లో పెరిగి ఇలా అయితే క్లోజ్ అయింది. కానీ నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే $30,660 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.48% పెరిగి అయితే ఇలా క్లోజ్ అయింది. ఇక మనం డౌ జోన్స్ చూసినట్లయితే $51,313 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.45% పెరిగి అయితే ఇలా అయితే ప్రాఫిట్ అయితే క్లోజ్ అయింది. ఇలా యూఎస్ మార్కెట్స్ అయితే కంటిన్యూ అయితే పెరుగుతూనే అయితే క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే వార్ నెగోషియేషన్స్ అయితే అలా కంటిన్యూ అయితే అవుతూనే ఉన్నాయి. కానీ మార్కెట్స్ అయితే వాలటైల్ అయితే కొనసాగుతుంది. మన గోల్డ్ అండ్ సిల్వర్ లో ఆ వాలటైల్ కనబడుతుంది. మన ఇండియా స్టాక్ మార్కెట్ లో వాలటైల్ ఉంది. ఇక క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఈ ఒక్క వారంలోనే 12% డౌన్ లో అయితే అవి వెళ్ళింది. ఓన్లీ యూఎస్ మార్కెట్స్ ఒకటే అన్స్టాపబుల్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఇలా మార్కెట్స్ అయితే ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.